కార్తీక బహుళ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు. కాలభైరవ స్వరూపము. ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చినది. ఆ సందేహంను తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను 5 ముఖములు ఉంటాయి. ఈ 5 ముఖములతో ఋషుల వంక చూస్తూ అదేమిటి, బ్రహ్మమెవరని అడుగుతారేమిటి, నేనే బ్రహ్మమును అన్నాడు. బ్రహ్మగారు, నేనే ఈ లోకములన్నింటినీ సృష్టించాను, నేనే నిక్కపు కర్తను, నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేసెను, నేనే వీటిని సంహారం చేస్తాను, నేనెప్పుడూ బ్రతికే ఉంటాను, నాకన్నా బ్రహ్మమెవరు, నేనే బ్రహ్మమును అన్నాడు. పక్కనున్న విష్ణువు, బ్రహ్మ నా అంతవాడిని నేనంటున్నావు, నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా, బ్రహ్మం నేను అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చినది. మనకి శృతి ప్రమాణం కదా, అందుకని వేదములన్నీ పిలుద్దాం అని వేదములను పిలిచారు. ఋగ్వేదము ఈ సమస్తమునకు సృష్టికర్త. ఏ మహానుభావుడు సంకల్పం చేస్తే మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరు చిట్ట చివర ఈ లోకములన్నీ తనలోని తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మం అంది. యజుర్వేదంని పిలిచారు. ఆసురీ శక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానంను మహేశ్వరుడు ఇస్తాడు. జ్ఞాన యజ్ఞం నందు ఆరాధింపబడుతున్నాడు కనుక పరమేశ్వరుడే పరబ్రహ్మం అని చెప్పింది. తర్వాత సామవేదంను పిలిచి అడిగారు, 3 కన్నులున్న వాడెవడున్నాడో, ఎవరు ఈ లోకం అంతటినీ తిప్పుతున్నాడో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానం నందు తెలియబడుతూ తనలో తాను రవిస్తూ ఉన్న శివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అధర్వణ వేదము ఏ మహానుభావుణ్ణి భక్తులందరూ సంసార సముద్రంను దాటి దుఃఖంను పోగొట్టుకొని ఆనందంను తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొక్కడున్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం 4 వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవాన్ని పిలిచారు. ప్రణవం ఎవడు నిరంతరం శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడవకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు. పార్వతీ వామార్ధ భాగం నందు ఉన్న శంకరుడే పరబ్రహ్మం అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారం చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. బ్రహ్మ, నీవు ఎవరు? నువ్వు నా 2 కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చేయన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి. ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపంను పొందింది. ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపం అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. 5వ తలను గిల్లేయ్ అంది. ఈ స్వరూపం ప్రచండ రూపంను పొందింది. దిగంబరమై ఆయా దేవతలను గోటితో గిల్లేసింది. ఈ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ 4 తలకాయలు పట్టుకు వెళ్ళి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి, ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. శంకరుడు కాలభైరవునితో, నీవు కాలం వలె ప్రకాశించున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతుంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. నిన్ను ఇవాల్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్పవాడవైనా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మత్య పాతకం అంటుకుంది. ఈ 5వ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని 12 సంవత్సరాలు భిక్షాటం చేసి ఆ కపాలంలో తిను. నీ బ్రహ్మహత్య పాతకం పోతుంది. పుట్టేటప్పటికి నీ స్వరూపంను చూసేటప్పటికి లోకం అంతా గజగజలాడిపోయింది. నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడు ప్రాణోత్క్రమణమును అవగానే నువ్వే కనబడతావు. దీనిని భైరవ యాతన అంటారు. జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయంకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపంను నీవు తీసేయి. ఇలా తీసేస్తే శక్తిని నేను నీకు ఇచ్చాను. నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు. ఇక నుంచి నీవు నా దేవాలయములలో క్షేత్రపాలకుడివై ఉంటావు. భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసేయి. నువ్వు పాపములు తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీవు పాపభక్షకుడు అని పేరును ఇస్తాను. నిన్ను కాశీక్షేత్రంనకు
అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్లే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్ర ప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక అయ్యా, నాకు లోపలికి ప్రవేశింపజేసి నా పాపములను దగ్ధం చేసావు కాలభైరవ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతాపూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇక నుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవమూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్ళి ఆ ప్రసాదంను తీసుకోవాలి. ఇహలోకం నందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణాల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలిగ్గా అనుభవింపచేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసాదేవి ఆలయంలోకి వెళితే బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఒంగోండి అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. అది భైరవ యాతన అని ఆ కర్ర టప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈ విధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు. ఆ మూర్తి ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదాల దాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. ఆయన భక్తుల పాలిట కొంగు బంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనబడతాడు. ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. మేము కాశీ వెళ్ళాము, మాకింకా ఏ భయం లేదు అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో, భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒకసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా సుఖంగా ఉంటారు. సర్వే జనా సుజనో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు.